హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మొన్న మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు నేను చేసుకునే పని అయితే పెట్టాను. ఓకేనా? ఈ వ్లాగు కంటిన్యూ అవుతుంది. నేను కొన్ని విషయాలైతే మీకు చెప్తాను. మనము హ్యాండిక్యాప్డ్ చాలా అంటే చాలా కష్టమండి. మనం ఏదైనా పని చేసుకోవాలంటే, మనది మనం చేసుకోవడానికే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మనకి ఎవరు హెల్ప్ చేయరు. ఎందుకు అనంటే ఎవరి పని వాళ్ళకు, ఎవరు బిజీ వాళ్ళది గదా! అందుకనేసి మనం ఎవరిని తప్పు పట్టే అవసరం లేదు. నేనైతే నా వరకు నేను ఇప్పటికి ప్రస్తుతానికైతే నేను నా వరకు నేనైతే చేసుకుంటాను. కాకపోతే ఏంటి అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేను ఇలా అయిన తర్వాత ఇట్లా కన్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, మళ్ళీ బాబును కనడం అనేది చాలా అంటే చాలా మిస్టేక్ అయితే చేశాను. ఎందుకు అనంటే మనది మనం చేసుకోవడమే కష్టము. ఒక చిన్న బేబీని పెంచాలి అంటే చాలా కష్టం గదా! నేనైతే చాలా అంటే చాలా కష్టాలైతే పడ్డాననమాట. ఎందుకు అనంటే మనకు ఆల్రెడీ ఫుల్లు సిజరింగ్‌లయినయి, ఫుల్ అనస్థీషియాలయినయి. అవన్నీ కాదు అని మళ్ళీ నేను మొండికి అన్నట్టుగా బేబీని ఉంచుకొని కనడం, చేయడం అనేది చాలా రిస్క్ తీసుకున్నాననమాట. రిస్క్ తీసుకోవడం వల్ల ఇప్పుడు నా హెల్త్‌కు చాలా డిస్టర్బ్ అయిందనమాట. చాలా అంటే చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బాబు ఇద్దరం వానికి ప్రాబ్లమ్ అయింది కరెక్ట్‌గా నేను చేయలేక. నేను ప్రాబ్లమ్ పడ్డాను. కాకపోతే నిజంగా అలా బేబీని కనాలి అంటే ఎవరైనా మీకు బేబీ నడిచే వరకు మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఏం కాదండి. కాకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతది. మా వారు ఇట్లా చెప్పారు. "నీ హెల్త్ చాలా వీక్‌గా ఉంది. వద్దు, వద్దు" అని చెప్పారు. కాకపోతే నేను ఒకటే అనుకున్నానండి. పాప ఒక్కతి ఉంది కదా! పాపకు ఒకరు ఉంటారనే ఉద్దేశంతోటి మొండిగా వాదించి బాబునైతే కన్నాను. కాకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే అయ్యాయన్నమాట. ఎలా అంటే మనకు మనది మనమే కరెక్ట్‌గా చేసుకోలేము. చేసుకోలేని సిట్యుయేషన్స్ ఉంటాయి కదా మనకి. అలాంటిది ఒక చిన్న బేబీని చూసుకోవడం అంటే చాలా కష్టమైంది నాకైతే. 5 మంత్స్ వరకు ఓకే. పర్లేదు మంచిగానే ఉన్నాను. 5 మంత్స్ సరేలే. నాకు 3 మంత్స్ తెలిసింది. 3 మంత్స్‌కు నాకు ప్రెగ్నెన్సీ అనేసైతే అర్థమైపోయింది. తర్వాత ఇగ ఉంచుకోవాలి అనే ధైర్యంతోటైతే ఉంచుకున్నాను. కాకపోతే 5 మంత్స్ నుండయితే చాలా అంటే చాలా దేవుడు నిజంగా చెప్తున్నాను. ఎవరైనా బాధల్లో ఉంటే ఇంకెక్కువ బాధ పెడతాడని నాకైతే అనిపిస్తుంది. నిజంగా నేను 5 మంత్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ గర్భసంచికి కుట్లేయాలి అనేసైతే ఆ మేడం చెప్పింది స్కానింగ్‌లు. అంటే నాకు ఆ మేడంకి ఇట్లా అన్నది, "అవసరమా అమ్మ ఒక పాప ఉందంటున్నావు కదా! నీకెందుకు నీ పొజిషన్ ఇలా ఉంది. నువ్వేం ఏం ఏం డిసిషన్ తీసుకుంటున్నావు అర్థమవుతుందా? ఒక పాప ఉంది గదా! సరిపోదా? అవసరమా అమ్మా నువ్వే ఇలా ఉన్నావు" అనేసైతే ఆ మేడం గిట్లా చెప్పిందండి. కాకపోతే నేనే మొండికి అయితే ఉంచుకున్నాను. ఉంచుకున్నందుకు బానే ఉండు బాబు. వాడిని చూస్తే అన్నీ మర్చిపోవచ్చు. కాకపోతే హెల్త్ అయితే చాలా ఇదయిపోయిందనమాట. ఎందుకు అనంటే నాకు వాడు పెరిగిన కొద్దికి ఇట్లా పొట్ట ముందుకొచ్చేస్తది గదా! మన బెల్ట్ పెట్టుకోవడానికి రాకపోతుండే. ఇగ నేను మళ్ళా ఇప్పుడు నేను వీని కోసం హాస్పిటల్‌కి తిరగడం పోయి మళ్ళా కాలు కోసం ఇట్లా హాస్పిటల్‌కి తిరగాల్సొచ్చిందనమాట. చాలా ప్రాబ్లమ్ అయింది. ఇంగ మళ్ళా కాలు సెట్ అవ్వక అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇదయ్యాయి. ఎలా అంటే ఇప్పుడు మనము ఓన్లీ బాబు కోసం తిరగడము కష్టం ఉంటుండే. మళ్ళీ నేను కాలు సెట్ చేసుకోవడానికి, కాలు లేనిది మనం ఏది చేయలేము. కంపల్సరీ అది సెట్ చేసుకోవాలి. అలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అయింది. మళ్ళీ అందులోనే స్టిచెస్ ఆ 5 మంత్స్ నుండి చాలా అంటే చాలా ఏడ్చాను. కాకపోతే ఏడ్చిన దానికి నా కొడుకుని చూసుకొని అన్నీ మర్చిపోయాను. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నాలాంటి వాళ్ళు నాలాగా హ్యాండిక్యాపర్స్ ఎవరైనా పిల్లల్ని కనాలి అనుకుంటే మాత్రం నిజంగా ఎవరైనా కన్ఫర్మ్ అయ్యి
మంచిగా డెలివరీ అయ్యి బాబు కొంచెం నడిచే వరకు మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఏం కాదండి. కాకపోతే ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరనుకోండి, చాలా అంటే చాలా కష్టమైతే అవుతది. ఏం స్నానం చేయించుకోరాదు, మనకు ఏది చేయించరాదు. నేనైతే వాడిని ఎత్తుకొని కింద పడ్డ రోజులు గిట్లున్నాయనమాట. వాడిని కానీ నేను బాధపడ్డాను, వాడిని బాధ పెట్టాను. నాకు అప్పుడే మొత్తం వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కిచ్చారు కదా యాక్సిడెంట్ అయినప్పుడు. అందుకనేసి అయితే నాకు అసలు వేడి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమో నాకు ఎక్కువ చలికాలంలో అయినా ఫుల్ ఉబ్బరిస్తుండే అనమాట. అలాగా నేను ఫ్యాన్ వేసుకోవడం, వ్యాన్కి న్యూమోనియా రావడం అన్ని ప్రాబ్లమ్స్ అయితే అయ్యాయండి. అందుకనేసి అయితే చెప్తున్నాను, ప్లీజ్ ఎవరైనా సరే బాబు బేబీ పుట్టే వరకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటేనే కన్సీవ్ అవ్వండి, బేబీని కనండి. లేదంటే చాలా అంటే చాలా నరకం ఉంటుంది. నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మనం నరకం అనుభవిస్తాము, పుట్టిన బేబీ నరకం అనుభవిస్తుంది. ఎవరైనా మనకి ఎన్ని రోజులు చేస్తారండి? ఎవరిని మనం తప్పు పట్టలేము, ఎవరిని మనం చేయలేదు, ఎవరిని అనేది లేదు. ఎందుకనంటే మనకు బాగాలేక వేరే వాళ్ళని అనడం కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటాను. నాకు 4 మంత్స్ 3-4 మంత్స్ చేశారు అమ్మమ్మ కొద్ది రోజులైతే చేశారు. కాకపోతే ఇప్పుడు బాబుని చూస్తే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండగలుగుతాం. నేనేమంటున్నా అంటే ఇలాగా కంటే మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నేను నిజంగా బాబును కనకపోతే నేను ఇంకా కొంచెం యాక్టివ్గా ఇంకా అప్పుడు ఎలా యాక్టివ్గా ఉండేనో అలాగే ఉండేదాన్ని. ఎందుకంటున్నానంటే అనస్థీషియాలు ఇచ్చారు, మళ్ళీ ఆపరేషన్ అంటే అనస్థీషియా కంపల్సరీ. మళ్ళీ వచ్చేసి నేను కాలు బెల్ట్ ఆ సార్ వాళ్ళకి ఇచ్చేసి వస్తే చాలా టైం పట్టిందనమాట. వాళ్ళు ఇవ్వలేరు, డెలివరీ తర్వాత ఇచ్చారు. బెల్ట్ లేకుండా నేను నడవడం వల్ల కాలు అయితే కొంచెం సెట్టింగ్గా ఉండేది. ఆ సెట్టింగ్ ఇప్పటి వరకు సెట్ అవ్వట్లేదు. ఇంకా అది ఎట్లా అయింది అనేది అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. ఆ కాలు ఎట్లా సెట్ అవుతుందో ఇట్లా అర్థం అవ్వట్లేదు. నేను బాబు కోసం చూశాను, ఎవరో ఒకరు పాపను బాబు రావాలి, పాపకు ఒక తోడు కావాలనేసి ఆలోచించాను. కాకపోతే నేను అలా బెల్ట్ నేను బాబు 5 నెలలు ఉన్నప్పుడు ఇచ్చేసి వచ్చాను. కడుపులో 5 నెలలు ఉన్నప్పుడు ఇచ్చేసి వచ్చాను. డెలివరీ అయినాక 1 ఇయర్కి పోయాను. ఆ లోపు అయితే నా కాలు అయితే కొంచెం ప్రాబ్లం అయితే పెట్టింది. అది ఇప్పటికీ సెట్ అవ్వట్లేదు అనమాట. ఎన్ని లెగ్ సెంటర్లు తిరిగినా నాకు సెట్ అవ్వట్లేదు. అది నేను చేసిన మిస్టేక్ వల్లనే అయిందని నేను చెప్తున్నాను. అందుకనేసి అయితే చెప్తున్నానండి, ఎవరైనా సరే చాలా 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 కష్టం ఉంటుంది. ఓకేనా? నేను పడ్డ ప్రాబ్లమ్స్ మీతో కొంతమంది అంటారు కదా, ఎంత ధైర్యంగా చేసావు అంటారు. ధైర్యంగా చేశాననే కంటే ధైర్యంగానే ఉంచుకున్నాను. కాకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి దానివల్ల నాకు. అందుకనేసి అయితే ఈ విషయం అయితే మీకు చెప్పాలనుకున్నాను. ఎవరైనా సరే అండి, నాలాంటి వాళ్ళు ఎవరైనా పిల్లలు కనాలి అనుకుంటే కంపల్సరీ చాలా చాలా ఆలోచించండి. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటేనే ఉంచుకోండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నేను చెప్పింది ఎలా అనిపించింది అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై బాయ్.